హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమాదేవినండి. ఈరోజు మనం మసాలా గుత్తి వంకాయ వండుకుందామండి. ఆయిల్ కూడా తక్కువే పడుతుంది. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి వదిలిపెట్టరండి. తయారీ విధానం ఒకసారి మళ్ళీ చూద్దామండి. గుత్తి వంకాయ మసాలాకి జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, ధనియాలు తీసుకున్నానండి. వీటితో పాటు ఉల్లిపాయ, ఒక టమోటా తీసుకున్నాను. కొంచెం నువ్వులు, కొంచెం జీడిపప్పు తీసుకున్నానండి. మొత్తం ఇవన్నిటిని పేస్ట్ చేసుకుందాం. ఈ పేస్ట్తోనే మనం గుత్తి వంకాయ చేసుకుంటాం. ఈ మసాలా అంతా మిక్సీ జార్లో వేసుకున్నాను కదండి. కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని మొత్తం మసాలా అంతా మిక్సీ పట్టుకుందాం. నల్లవే గుత్తి వంకాయకి తీసుకున్నాను. మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పేస్ట్ గుత్తి వంకాయలో స్టఫింగ్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా 4 పలకలుగా కట్ చేసుకున్నాం. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, గుత్తి వంకాయలో స్టఫ్ చేసుకుందాం. ఇలా స్టఫ్ చేసుకోవాలండి. ఇలా ప్రతి వంకాయ ఇలాగే స్టఫింగ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి. పాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇలా స్టఫింగ్ చేసుకున్నాం కదండి, మసాలా అంతా వీటిని వేయించుకుందాం. ముందు సాజీరా, సోంపు వేసుకుందామండి. తర్వాత ఒక బిర్యానీ ఆకు చిన్న ముక్క. అవి కొంచెం వేగినాయి కదండి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదండి. ఇవి ఒక 2 నిమిషాలు వీటిని మగ్గించుకుందాం ఆయిల్లో. మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత చూద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. కొంచెం మగ్గినవి కదండి. ఇలాగా కొంచెం కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందామండి. ఇవి కూడా వేసుకుంటే గ్రేవీ వస్తుంది. మిగిలిన మసాలా పేస్ట్ కూడా వేసుకుందాం. వేసి ఆయిల్లో ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. తర్వాత చూద్దాం. 2 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కొంచెం కారం వేసుకుందాం అండి. ఇంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి. వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. దగ్గర పడుతుంది. 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదండి. ఒకసారి మూత తీసి చూద్దాం. దగ్గర పడింది కదండి. ఉప్పు సరిపోయిందేమో చూద్దామండి. ఉప్పు సరిపోయిందేమో చూద్దాం. ఉప్పు కొంచెం పడుతుందండి. ఉప్పు కాస్త ఉప్పు వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇలా దగ్గర పడింది కదండి. దీంట్లో కొత్తిమీర వేసుకుందాం అండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది గుత్తి వంకాయ. డిష్ అవుట్ చేసుకుందాం. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. మసాలా గుత్తి వంకాయ కూర రెడీ అయ్యింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది.